సుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అంటే 2026 నుండి 2027 వరకు సింహరాశిలో జన్మించి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఏ సమయం నుండి ఏ సమయం బాగుంటుందో చెప్తాను. సాధారణంగా ఈ సింహరాశి వారు ప్రేమ విషయంలోనూ సంబంధాల విషయంలో చాలా ఉద్వేగభరితంగా ఉంటారు. అంటే వీరు ఆడవారైనా మగవారైనా సరే వారు తమ భాగస్వామి నుండి మొట్టమొదటిగా కోరుకునేది ఏంటి అంటే గౌరవం, ఆప్యాయతను ఆశిస్తారు. మీరు చాలా కాలంగా వివాహం కోసం ఎదురు చూస్తున్నట్లయితే రాబోయే కాలం మీకు కొన్ని కీలకమైనటువంటి మార్పులను తీసుకురాబోతుంది. 2026 జూన్ 2వ తారీఖు వరకు నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్లుగా గురువు మిథున రాశిలో అంటే సింహరాశి నుండి 11వ స్థానం అంటే దానిని లాభస్థానం అంటారు. గురువు 11వ స్థానంలో ఉంటాడు జూన్ 2వ తారీఖు వరకు. ఈ కాలం సింహరాశి వారి వివాహ ప్రయత్నాలకు గోల్డెన్ పీరియడ్గా చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలు ఫలించటానికి, నిశ్చితార్థాలు జరగటానికి అత్యుత్తమ సమయం. జూన్ 2వ తారీఖు లోపు వచ్చే సంబంధాలు సాఫీగా పెళ్లి వరకు వెళ్ళే అవకాశాలు అనేవి మెండుగా ఉంటాయి. అయితే కేవలం రాశి ఫలాలు బట్టి మాత్రమే కాదండి, మీ పర్సనల్ జాతకంలో అంటే మీరు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి మీ పర్సనల్ జాతక చక్రం ఉంటుంది కదా, ఎవరి జాతక చక్రం వారికే ఉంటుంది. ఒక ఇద్దరు ముగ్గురు సింహరాశిలో జన్మించినప్పటికీ కూడా వీరి జాతక చక్రం వారి జాతక చక్రం కలవవు. జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి మారిపోతూ ఉంటుంది. కాబట్టి కొంత తేడా అనేది ఉంటుందండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకంలో కనుక మీ జాతక చక్రంలో ఎటువంటి దోషాలు, వివాహానికి సంబంధించినటువంటి దోషాలు లేనట్లయితే జూన్ 2వ తారీఖు వరకు మీకు వివాహ ప్రయత్నాలకు గోల్డెన్ పీరియడ్గా చెప్పవచ్చు. మళ్ళీ జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు గురువు వ్యయస్థానంలోకి వెళ్తాడు. వ్యయస్థానంలో వెళ్ళినప్పటికీ కూడా గురువు ఉచ్చ స్థానంలో ఉంటాడు కాబట్టి వ్యయస్థానం అయినప్పటికీ వివాహ ప్రయత్నాల్లో కొంచెం ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి, లేదా చిన్నపాటి జాప్యాలు జరిగే అవకాశాలు ఉంటాయేమో కానీ అశుభం అయితే కాదండి. కేవలం ప్రయాణాల విషయంలో కానీ దూర ప్రాంత సంబంధాల ద్వారా వివాహం కుదిరే అవకాశాలు ఉంటాయి. అక్టోబర్ 31వ తారీఖు తర్వాత గురువు జన్మంలోకి వస్తాడు, అంటే మీ రాశిలోకే వస్తాడు. గురువు యొక్క చూపు అనేది 7వ స్థానం పైన అంటే మీ వివాహ స్థానం పైన పడుతుంది. కాకపోతే సింహరాశి వారికి ఇప్పుడు ప్రజెంట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటేనండి, అష్టమ శని యొక్క ప్రభావం ఉంది. కాబట్టి వివాహ ప్రయత్నాలు చేయడానికి కొద్దిగా ఆటంకాలు అనేవి ఉంటాయండి. అంటే చివరి దాకా వెళ్ళినటువంటి సంబంధం అంటే ఇక కుదిరిపోతుంది అనుకునేటువంటి సంబంధం కూడా కుదరకపోవటం, మీరు ఓకే చెప్పినా అవతల వారు ఓకే చెప్పడానికి టైం తీసుకోవటం, ఈ శని యొక్క ప్రభావం వల్ల కాస్త జాప్యం అనేది ఉంటుంది. అందుకే గురుబలం అనేది బాగుంది కాబట్టి జూన్ 2వ తారీఖు లోపు ఇలాంటి పనులను పూర్తి చేసుకోవటం ఉత్తమం. కాకపోతే వివాహం అనేది మన చేతిలో ఉండదు కదండి. చాలామంది అనుకుంటారు అష్టమ శని సమయంలో అసలు వివాహ ప్రయత్నాలే కుదరవు, వివాహం కూడా చేసుకోకూడదు అనుకుంటారు. అలా ఏమీ లేదండి. కేవలం శని 8వ స్థానంలో ఉండటం వల్ల కాస్త జాప్యం ఉంటుంది అంతే, అంటే ఆలస్యం అవుతుంది అంతే. అంతే తప్ప ఈ సమయంలో వివాహ సంబంధాలు అనేవి కుదరవని కాదు, పెళ్ళిళ్ళు అయ్యే వరకు అవుతాయి. అయితే ఈ సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటేనండి, తొందరపాటు నిర్ణయాలు అయితే అసలు వద్దు. సింహరాశి వారికి సహజంగానే అగ్నితత్వం ఉంటుంది, దీన్ని ఫైర్ సైన్ అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే త్వరగా నిర్ణయాలను తీసుకుంటారనమాట. కానీ ప్రస్తుతం అష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి సంబంధం చూడగానే ఓకే చెప్పకుండా, అసలు వారి బ్యాక్గ్రౌండ్ ఏమి కనుక్కోకుండా, పెళ్ళి అయితే చాలు అని ఆలోచన చేయకుండా కనీసం 2-3 సార్లు మాట్లాడటం, వారి ఫ్యామిలీ గురించి ఆరా తీయటం, వీరి గతం గురించి ఆరా తీసి నిర్ణయాన్ని కనుక తీసుకున్నట్లయితే భవిష్యత్తులో ఆటంకాలు ఉండవు. అలాగే కేవలం రాశి బట్టే కాకుండా మీ జాతక చక్రం అలాగే మీరు చేసుకోబోయే వారి జాతక చక్రంలో కుజదోషాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి. ఒకవేళ దోషాలు ఉన్నట్లయితే అంతగా భయభ్రాంతులు గురి కావాల్సినటువంటి అవసరం లేదు, చిన్న చిన్న పరిహారాలు చేయించుకుంటే సరిపోతుంది. కుజదోషాన్ని ఎందుకు చూస్తారంటే మంగళదోషం కనుక ఉన్నట్లయితే కుజుడు ఆవేశానికి కారకుడండి. కాబట్టి వైవాహిక జీవితంలో గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుజదోషానికి సంబంధించినటువంటి పరిహారాలను పాటించమని చెప్తాం, లేదా కుజదోషం ఉన్నవారిని కుజదోషం వారికి ఇచ్చి వివాహం చేయమని చెప్తాం. అంతే తప్ప కుజదోషం ఉన్నవారందరూ చెడ్డవారని కాదు.
అలాగే కేవలం అష్టకోట గుణమేళనం మాత్రమే చూడకుండా, అంటే పాయింట్లు మాత్రమే చూడకుండా, వారి పర్సనల్ జాతక చక్రంలో 7వ భావాధిపతి ఎక్కడ ఉన్నాడు, అంటే 7th లార్డ్ బలం అనేది ఎంత ఉంది, 7th హౌస్లో దుష్టగ్రహాలు ఏమీ లేవు కదా, ఇలా కూడా చూసుకోవాలి. 7th హౌస్ అంటే వివాహానికి సంబంధించినది. వివాహ స్థానంలో కనుక దుష్టగ్రహాలైనటువంటి రాహుకేతువులు ఉన్నట్లయితే అంత అనుకూలంగా పరిగణించబడదు. అలాగే సింహరాశి వారు జనరల్గానే రాజు లాంటి వారండి. కాబట్టి వారికి గౌరవం ఇచ్చే భాగస్వామినే కావాలి అని కోరుకుంటారు. మిగిలిన క్వాలిటీస్ అన్ని పక్కన పెట్టి ముందు నాకు గౌరవం ఇవ్వాలి, కాబట్టి మీరు చేసుకోబోయే వ్యక్తికి మీ నిర్ణయాలను గౌరవించే స్వభావం ఉందా లేదా అని గమనించుకోవటం మంచిది. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే జూన్ 2వ తారీఖు లోపు సింహరాశి వారి ప్రయత్నాలు ముమ్మరం గనక చేసుకున్నట్లయితే గురువు 11వ ఇంట్లో ఉన్నప్పుడే మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత వచ్చే సంబంధాల విషయంలో కాస్త ఎక్కువగా ఎంక్వైరీ చేయాలి. జూన్ 2వ తారీఖు లోపు అయితే సాఫీగా సాగిపోతాయండి. ఆ తర్వాత అయితే వారి బ్యాక్గ్రౌండ్ కొంచెం ఎక్కువగా కనుక్కోండి. కావున ఒక్క మాటలో మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే 11వ ఇంట్లో గురువు ఉన్నప్పుడు, అంటే లాభస్థానంలో ఉన్నప్పుడు వివాహ ప్రయత్నాలు అనేవి చాలా సులభంగా వేగంగా ఫలిస్తాయి. గురువు కనుక 12వ ఇంట్లోకి వెళ్ళాడు అనుకోండి, అంటే జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు మిశ్రమ కాలంగా ఉంటుంది. అంటే ఇక్కడ గురువు ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు. కాబట్టి పెళ్లి పనుల వల్ల ఖర్చులు అధికం అవుతాయే కానీ ప్రయత్నాలు అయితే కొనసాగించవచ్చు. కాకపోతే కొంచెం జాప్యం ఉంటుంది అంతే తప్ప జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఈ మధ్య సమయంలో పెళ్ళిళ్ళు అవ్వవని కాదండి. గురువు ఉచ్చస్థితిలో ఉండటం అనుకూలమే, కాకపోతే ఖర్చులు మాత్రం కాస్త అధికంగా ఉంటాయి ఈ సమయంలో వివాహం నిశ్చయమైన వారికి. మళ్ళీ అక్టోబర్ 31వ తారీఖు తర్వాత ఆటంకాలు అనేవి కాస్త ఎక్కువగా ఉంటాయి. గురువు జన్మంలోకి వచ్చినప్పటికీ కూడా అష్టమ శని యొక్క ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో కొత్త సంబంధాలు చూసినా ఆటంకాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. అలాగే నిర్ణయాలలో కూడా కాస్త తప్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి వారి కోసం వివాహ పరిహారాలు చెప్పుకున్నట్లయితే సింహరాశికి అధిపతి సూర్యుడు అండి. సూర్యుడు విష్ణు స్వరూపం. కాబట్టి మీకు కుదిరిన గురువారం నాడు లక్ష్మీనారాయణ స్వామి గుడికి వెళ్ళి ఆశీస్సులు తీసుకోవటం మంచిది. గురువు వివాహానికి కారకుడు. కాబట్టి గురువారం నాడు ఆవుకి నానబెట్టినటువంటి శనగపప్పు అలాగే బెల్లాన్ని తినిపించండి. పసుపు రంగు వస్త్రాలను లేదా అరటి పండ్లను గుడిలో దానం చేయటం వల్ల కూడా గురుగ్రహ అనుగ్రహం అనేది లభిస్తుంది. ఒకవేళ మీకు కుజదోషం గనక ఉన్నట్లయితే, కుజదోషం వలనే వివాహం ఆలస్యం అవుతున్నట్లయితే మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని ఎర్రటి పూలతో పూజ చేయండి. అలాగే ఓం స్కందాయ నమః అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించటం వల్ల వివాహ ఆటంకాలు అనేవి తొలగుతాయి. ఒకవేళ చాలా కాలంగా వివాహం కుదరనట్లయితే ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నటువంటి మంత్రాన్ని, దీనిని స్వయంవరం పార్వతీ మంత్రం అంటారండి. దీనిని ప్రతిరోజు 11 సార్లు కానీ లేదా 21 సార్లు పఠించండి. వీలైనట్లయితే మీ జాతక చక్రం ప్రకారం కేవలం రాశి నక్షత్రం బట్టి మాత్రమే కాదండి, మీరు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ మీకు కరెక్ట్గా తెలిసినట్లయితే జాతక చక్రం గీసి దాని ప్రకారం మాత్రమే యోగకారకుడు ఎవరో దానికి సంబంధించినటువంటి మంచి జాతక రత్నాన్ని జీవితాంతం ధరించండి.